అయ్యా మేమందరం బాగుండాలనుకున్నారు. ఇప్పుడు మీ ఉద్యోగం పోయింది. మీరు బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అయ్యా. కష్టపడ్డానికి భయపడితే ఉన్నదాంతోనే సర్దుకోవాలి. కోరుకున్న జీవితం జీవించలేం. ఒకే రాతి నుంచి వచ్చిన ఈ రాళ్లే దెబ్బకు తట్టుకోలేవని మెట్లగా అమర్చారు. దెబ్బని తట్టుకునేది దేవుని శిలగా మారింది. బతకడం వేరు, జీవించడం వేరు. మీరంతా బతుకుతున్నారే గాని జీవించడం లేదు. మీరంతా జీవించాలి. అందుకు కార్మికులుగా ఉన్న మీరంతా యజమానులుగా మారాలి. మేమంతా యజమానులు ఎలా కాగలమయ్యా? మేము పేదవాళ్ళం కదయ్యా. పేదవాడిగా జన్మించటం తప్పు కాదు, పేదవాడిగా చావడమే మీ తప్పు. ఈరోజు యజమానులుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు కార్మికులుగా శ్రమించిన వాళ్లే. నడవడానికి దారి లేదని ఒకే చోట ఆగిపోకుండా నడిచి నడిచి మనమే దారి ఏర్పరచుకోవాలి. మీరు ఎదగడానికి ఎన్నో దారులున్నాయి. అందులో ఒకటి షేర్ మార్కెట్. ఒక రోజుకి మీ ఇంటి ఖర్చులు పోను, నీ ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటావు? పొద్దున సాయంత్రం టీ తాగుతానండి. అప్పుడప్పుడు కిళ్ళీలు వేస్తానండి. ఓ 20 రూపాయలు ఖర్చు అవుద్ది. ఓహో, కిళ్ళి మానేసి అందులో 10 రూపాయలు నాకు ఇవ్వు. సరేనండి. అరే అన్నా ఆగు. ఒక రోజుకి నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? క్వార్టరు వాటరు కోడిగుడ్డు కలిపి 150 అవుతుంది. అలాగా, అందులో ఒక 10 రూపాయలు నాకు ఇవ్వు. ఇచ్చేస్తే పోలే. ఈ విధంగా మీ అందరికీ ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకుని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ఆ 10 రూపాయలు మిమ్మల్ని అందరినీ యజమానులుగా చేస్తుంది. యజమాని అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. 10 రూపాయల్లో జరుగుతుందా? జరగని వాటిని జరిపించేవారే ఈయన. చెప్పినట్టు విను. ఏ పక్షి కూడా చెట్టు కొమ్మని నమ్మి కూర్చోవడం లేదు. కొమ్మ విరిగినా తనకు రెక్కలున్నాయన్న నమ్మకంతో జీవిస్తోంది. పక్షులకున్న ఆ నమ్మకం మనకెందుకు ఉండకూడదు? మూర్తి అన్నయ్య, ఇది బైక్ అమ్మగా వచ్చిన డబ్బు. ఇది నా వంతు. ఓకే అన్నయ్య. మీ వంతు ఇవ్వండమ్మా. పేరేంటమ్మా? అన్న పేరు ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ప్రసవం పూర్తయి బిడ్డకి పేరు పెట్టే సమయం వచ్చింది. మీరందరూ కలిసి చెప్పండి, ఈ బిడ్డకి ఏ పేరు పెడదాం? ఈ బ్యాంక్ మన కోసం, మన ఊరి కోసం ప్రారంభించిన బ్యాంక్. ఈ ఊరి పేరునే పెట్టేద్దాం. ఇది ఊరుగా మారింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. మీ పేరే పెట్టాలి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టుగానే మేము విన్నాం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేం చెప్పింది మీరు విని తీరాల్సిందే. ఈ బ్యాంక్ పేరు మహేంద్ర బ్యాంక్. అవును. ఇప్పుడు ఎందుకు డబ్బు ఇస్తారా ఎవరా? నేనేమన్నా డబ్బు ఇవ్వనన్నా? డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి ఒక చలానా తీసుకోండి. మీ పేరు, అకౌంట్ నెంబర్, తేదీ, ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిలప్ చేసి ఇవ్వండి. ఒక టోకెన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇటువంటివన్నీ మనకు సరిపడవని. ఆగండి సార్. ఏం సమస్య? అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. మాకేమైనా రాయటం చదవటం వచ్చా? అందుకే మార్వాడి కొట్టుకెళ్తాం, ఏలు ముద్రేస్తాం, డబ్బు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా. ఏం కంగారు పడకండి. మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం. నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే. చాలా సంతోషం అండి. ఇవ్వండి ఇవ్వండి. ఇలా చూడు, ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందరూ శ్రద్ధగా వినండి. దీనికి పేరే చలాన్. దీన్ని ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదేంటి? అదే ఈ అమ్మాయి టీచర్ ఎప్పుడైంది నాకు తెలియదే. ఇక్కడ తేదీ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి. కింద మీ పేరు రాయాలి. ఆ ఉదాహరణకి మహేంద్ర అని పెట్టుకోండి. మహేంద్ర. ఆ అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు. ఏనయ్య, కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీస్తారా? ఇన్నాళ్ళుగా మీతో ఉన్నానే, ఒక్క ఫోటో అన్నా తీసారా? అంతేలే, మేమన్నా లంగా కట్టుకున్నాం, పైట వేసుకున్నాం, జాకెట్ వేసుకున్నాం. మా ఫోటోలు ఏం తీస్తారులే మీరు. ఇంతేలే. Show me,
ప్రేమే వరమా రావే స్వప్నమా ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా ప్రేమ వరమా రావే స్వప్నమా ఒక ప్రేమ సంగతి చెప్పిపోవేలా ప్రేమ పరవశాల విరిసే అధరాలే నీ ముద్దుకై తపించే మదిలో కోరిక ఒక్కసారి ఇచ్చిపోవా నీ కమ్మని కలలోన మనసేదో కోరుకుంది చెప్పలేక ఊరుకుంది ప్రేమే వరమా రావే స్వప్నమా ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా నీవేమో కొనసీమ నాదేమో రాయలసీమ లవ్వేమో భాగ్యనగరులో ఏడైతే ఏముంది తెలుగు వాళ్ళ మనమేగా ప్రేమలోను గట్టి కులమేగా అరే అదిరే అదిరే అంద పెరిగి పెరిగి చంద మరి నాకేనా అరే అదిరే అదిరే అంత పెరిగి పెరిగి చందవన్నీ నీకేలే నీ పేరు నా పేరు జత చేయవా నా ఊపిరిని నీ ఊపిరితో చెత్త చేయనా ప్రేమే వరమా రావే స్వప్నమా ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా మందారం వణికిందా తొమ్మిదే తాకిందా తనువంతా ఏదో ఏదో మేఘమాల ఉరిమింద పూల జల్లు కురిసిందా వసంతం మురిసిందా నీతో కసిగా కసిగా ఇక ఖుషిగా ఖుషిగా సుఖం చేరువైందా అరే అదిరే అధరం మరి మధుర మధురమో ఏగేసి తాళే చేసుకోరా బలాటం నువ్వు చేసే కోలాటం నీ కౌగిలిలో కరగని పాల పొంగులే ప్రేమే వరమా రావే స్వప్నమా ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా ప్రేమే వరమా రావే స్వప్నమా ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా ప్రేమ పరవశాల విరిసే ఆధారాలే నీ ముద్దుకు తప్పించే మదిలో కోరిక ఒకసారి ఇచ్చిపోవా నీ కమ్మని కలలోన మనసేదో కొరుకుంది చెప్పలేక ఊరుకుంది ప్రేమే వరమా రావే స్వప్నమా ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా ఏం లేదు మూర్తి. ఏమీ జరగలేదా కలర్ కలర్ గా బయట వేసుకొని ఎవరు కళ్ళకు రాలేదా రాలేదే. ఎవరిని వాటేసుకోలేదు వాటేసుకోలేదు, ముద్దు ఇవ్వలేదు, ముద్దివ్వలేదు, అయితే ఏమి జరగలేదు ఏదీ జరగలేదు. అయితే నేను ఇక్కడికి రాలేదు అంతే కదా అవును. ఆగు. మూర్తి చచ్చిపోయి చాలా చెప్పైందండి అన్ని ఆనందంగా కళ్ళ కానీ ఏమి అన్యాయంగా ఇలా చంపేశారే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చినట్టుగా ఇచ్చి గొంతు నిలివి చంపేశారే.
ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఈ పెద్ద మనిషితోనే మాట్లాడుతున్నాను. నోరు ముయ్యవే. ఇక ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను. జాగ్రత్త. ఏయ్, నీకు ఆయన గురించి ఏమీ తెలియదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అందుకనే నేను